హలో గైస్, మనం ఈరోజు వచ్చేబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటది? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూర్చొని ముందంతా ఆల్జీబ్రా గురించి అండ్ నెక్స్ట్ లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ టాపిక్స్ తెలుసుకున్నాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి ఏం కావాలి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి డెఫినెట్గా మనకు కావాల్సింది డిఫరెన్షియేషన్ అనేది ఫార్ములాస్ ప్రతిదీ తెలియాలి. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఫస్ట్ తెలుసుకున్న టాపిక్ ఏంటిది? ఆర్డర్. అంటే మనం ఏం చేస్తాం, దీని గురించి తెలుసుకోవాలి, ఆర్డర్. అండ్ నెక్స్ట్ వచ్చే బుక్ ఏంటండి? డిగ్రీ. అండ్ థర్డ్ వచ్చే బుక్కి ఆర్బిటరీ కాన్స్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? మనం ఈరోజు ఈ 4 టాపిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేబోతుకి మనం అందులో ఫస్ట్ ఆర్డర్. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ డిగ్రీ, ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా స్టార్ట్ చేస్తాం. అంటే కంప్లీట్గా అవుతుంది కాదు, బట్ విల్ స్టార్ట్ అపాన్ సమ్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆర్డర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలాగుంటుంది? మనం చూసినట్టయితే ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలాగుంటుంది? ఎఫ్ ఆఫ్ ఇంతే కదండి, ఈక్వల్స్ టు 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఒక ఫంక్షన్ అనేది మనకి వేరియబుల్స్ బదులు డెరివేటివ్స్ అండ్ ఎక్స్ అండ్ వై ఉన్నాయి అనుకోండి. అంటే మనకు ఒరిజినల్గా ఏముంటుంది, ఫంక్షన్లో వేరియబుల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం ఫంక్షన్లో డెరివేటివ్స్ అండ్ ఎక్స్ వై వేరియబుల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా? అప్పుడు మనకు అది ఏమవుతుంది? ఇట్స్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఆర్డర్ వచ్చేబోతుకి ఏంటంటే, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ కనబడుతుందో దాన్ని మనం ఏమంటాం? ఆర్డర్ అంటాం. ఒకవేళ హైయెస్ట్ డెరివేటివ్ ఎన్ అయితే దాన్ని ఏమంటాం? ఇక్కడ nth ఆర్డర్ అంటాం. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనకి ఆర్డర్ అనేది ఏంటి? హైయెస్ట్ డెరివేటివ్. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్గా మనం వచ్చేది ఏంటంటే డిగ్రీ. డిగ్రీ ఏంటంటాం మనం? ఒక్కసారి బాగా గుర్తుంచుకోవాల్సింది, మనకి డిగ్రీ ఏంటి? ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉంటుందో దాని పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ మీద మనకి ఇంకేది ఎక్కడ హైయెస్ట్ పవర్ ఉన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏంటి? హైయెస్ట్ డెరివేటివ్ పవర్ చూసుకోవాలి. అండ్ అదే మనకి ఏమవుతుంది? డిగ్రీ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ పవర్ మాత్రం మనకి ఫ్రాక్షన్ లో అట్లా ఉండకూడదు, పాలినామియల్ లాగానే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇక్కడ ఈ ఫంక్షన్ మనకి ఏదైనా ఒక ఫంక్షన్ లో కాన్స్టెంట్ ఇస్తారు. సపోజ్ నేను y ఈక్వల్స్ టు mx అని పెట్టుకొని సి పెట్టానండి. ఏంటిది? స్ట్రైట్ లైన్ ఒరిజినల్గా. అండ్ ఇక్కడ సి అనేది ఏం డినోట్ చేస్తుంది? మనకి ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ గురించి డినోట్ చేస్తుంది. ఏంటి? ఈ సి ప్లేస్లో మనం ఒక వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎందుకు? ఇది కాన్స్టెంట్. ఇది పెట్టుకున్నప్పుడు మనకి ఏంటి? డిఫరెంట్ లైన్స్ అనేవి వస్తాయి. సేమ్ అదే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకి ఏమైనా కాన్స్టెంట్ కనబడ్డాయి అనుకోండి, దాన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటాం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే, దాన్ని రిమూవ్ ఎలా చేస్తాం అంటే డెరివేటివ్ చేయాలి. అంటే మనకి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే ఇండిపెండెంట్వి అన్నిసార్లు మనం డెరివేట్ చేయాలి. ఒరిజినల్ గా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, అదేంటి? మనకి ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్కి ఈక్వల్ అవుతుంది నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎప్పుడు ఎలాగుంటాయి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్డర్. అండ్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్.
హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. అసలు ఎందుకు హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ అంటే, మనకి హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఎలాగ ఉంటాయంటే, మనకి ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఓకేనా. సపోజ్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అండి. ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అండి. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అనేది నాకు ఒక ఫంక్షన్. ఎలాగంటే మనం ఎఫ్ ఆఫ్ కే ఎక్స్ కమా కే వై అని ఉంటుంది చూసారా, దీన్ని ఎలా చేసుకోవచ్చు, నేను కే పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై కింద రాసుకున్నాను అనుకోండి. ఇది ఏమవుతుంది, నాకు హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. సిమిలర్గా మనకి హోమోజీనియస్ అని వచ్చేటప్పటికి ఏంటండి, వేరియబుల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఆర్డర్కి వచ్చేప్పటికి అంతే ఎలాగ ఉండాలి, పవర్లో ఫస్ట్ ఆర్డర్లో అన్ని టర్మ్స్కి ఒక పవర్ అనేది సేమ్గా ఉండాలి, ఓకేనా. అన్ని టర్మ్స్కి ఒక పవర్ సేమ్గా ఉండాలి. అండ్ హోమోజీనియస్లో మనకి ఏంటి ఫంక్షన్ ఎలాగ ఉంటుందంటే, ఈ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ అని రాసుకోవచ్చండి. అంటే ఏంటి, ఫంక్షన్కి ఒక డిగ్రీ ఎలాగ ఉంటుంది ఒకసారి చూడండి, 0 మొత్తం అన్ని టర్మ్స్కి, ఓకేనా. అండ్ ఫర్దర్గా ఈ టాపిక్స్ ఇంకా చెప్పేటప్పుడు హోమోజీనియస్ అంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ హెట్రోజీనియస్కి వచ్చేప్పటికి ఇక్కడ టర్మ్స్కి మనకి ఒక పవర్ ఉంటుంది చూసారా, అది ఈక్వల్ అవ్వదు, కొన్నిటి దగ్గర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అండ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ మనం రాసుకున్నాం అనుకోండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి రైట్ సైడ్ పార్ట్ని ఈక్వల్స్ టు 0 చేసుకోవచ్చు. అండ్ దీనికి ఓన్లీ జనరల్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది హోమోజీనియస్ ఈక్వేషన్స్కి. అండ్ హెట్రోజీనియస్కి వచ్చేప్పటికి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి మనకి, ఓకేనా. ఇక్కడ సొల్యూషన్ వచ్చేప్పటికి ఓన్లీ జనరల్ సొల్యూషన్, దాన్ని జనరల్ ఈక్వేషన్ అని అంటాను నేను. అండ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటి, మనకి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాం మనం, జనరల్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. జనరల్ సొల్యూషన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. అండ్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 టైప్స్ ఉన్నాయి. మనం అది టాపిక్లో వెళ్తున్న కొద్దీ మనకి ఎగ్జాంపుల్స్ చేస్తాం చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ మన మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి, ఆర్డర్ ఈస్ 1, బట్ డిగ్రీ దానిపైన ఉన్న పవర్ ఏంటి, 1 అవుతుంది. నాకు ఎలాగ ఉండాలండి, dy by dx ఉండాలి, విచ్ ఈజ్ గివెన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఒక ఫంక్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఫంక్షన్, ఇందులో మనకి బోల్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వేరియబుల్ సెపరబుల్. ఓకే, మనలో చాలా మందికి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చూసుంటాము, ఎందుకంటే బేసిక్గా మన ఇంటిగ్రేషన్ చేసినట్టుగానే ఉంటుంది, ఓకే. సపోజ్ ఇప్పుడు నాకు dy by dx అనేది ఇట్స్ ఎ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై నేను 2 రకాలుగా రాసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్ క్యాన్ బి గివెన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై అండి, ఇది ఒకటి. ఓర్ ఇలాగని ఇచ్చారు అనుకోండి మనకి, అంటే ఇవ్వడం అంటే మనమే మార్చుకోవాలి ఇక్కడ. ఇది మనకి ఏదైనా ఫంక్షన్స్ ఈ రూపంలో ఉన్నాయి అనుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షన్స్ని ఎక్స్పర్ట్ అనేది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకుంటాం, 1 by g of y dy అని రాసుకుంటాం, అంతేనండి. అండ్ ఈ కేసులో ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ ఎక్స్ అండ్ ఇట్స్ వై అండ్ ఇట్స్ వై మనకి సింగిల్ వేరియబుల్ టైప్ ఫంక్షన్స్ కింద సపరేట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనం బోత్ సైడ్స్ ఏం చేయొచ్చు, ఈ కేసులో ఇంటిగ్రేట్ చేసుకొని అండ్ ఇక్కడ ప్లస్ సి కాన్స్టెంట్ అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ పెడతాం. మనకి ఈ కేసులో వచ్చేది ఏంటి, ఇగోండి ఇలాగా. అంటే మనకు వచ్చే ఫంక్షన్ ఎలాగ ఉంటుంది, సొల్యూషన్ అనేది ఫై ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే జనరల్ సొల్యూషన్ వస్తుంది ఈ కేసులో. ఇక్కడ 5 అనేది ఎనీ ఫంక్షన్ అండి, బట్ మనకి వేరియబుల్స్ ఏమై ఉంటుంది, ఎక్స్ వై అండ్ సి, ఓకేనా, ఇలాగ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కేసుకి వచ్చి బతికి ఏంటో చూడండి ఒకసారి, ఇక్కడ మనం క్రాస్గా చేసుకుంటాం అంతే కదా. మనకి ఇక్కడ ఏమొస్తుంది,
ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే ఇంటిగ్రల్ g(y) dy ప్లస్ c. ఇక్కడ కూడా సమ్, ఇక్కడ నేను పై వద్దండి, ఆల్రెడీ ఇక్కడ పై తీసుకున్నాం కదా, కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను హెచ్ తీసుకుంటున్నాను, హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈక్వల్స్ టు 0. ఇదేంటి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటాం. ఏమంటాం? వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అండ్ ఇందులోనే ఇంకోటి ఏంటి, కొన్ని dy/dx అనే ఫంక్షన్ నాకు ఎలాగుంది డెరివేటివ్ అనేది, g(y)/f(x) ఇలా వచ్చిందండి. ఈ కేసులో నేను ఏం చేస్తాను, ఈ కేసులో 1/f(x) dx ఈక్వల్స్ టు 1/g(y) dy ప్లస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఇది కూడా కేసే, అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్స్లో. ఓకే, అంటే మనం ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ దాంట్లో ఏం చూసుకున్నాం, మనకి 3 రకాలు చేయొచ్చు అందులో. ఫంక్షన్ ఇంటూ ఫంక్షన్ ఉంటే, ఒకవేళ ఫంక్షన్ డివైడెడ్ బై ఫంక్షన్, ఓకేనా. ఇనిషియల్గా మనకి ఎక్స్, న్యూమరేటర్లో ఎక్స్ ఉండి డినామినేటర్లో వై ఉన్నప్పుడు, అండ్ ఇక్కడ న్యూమరేటర్లో వై అండ్ డినామినేటర్లో ఎక్స్ అనే ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అండ్ ప్రతి కేసులో మనకి ఏంటి ఒక డిఫరెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను k ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ వచ్చి ఉన్నాయి చూసారా, ఇట్లా ఏమంటాం జనరల్ సొల్యూషన్స్. ఇక్కడ నేను డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఎందుకు రావాలన్నానంటే, మనకి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఏదో ఒకటి అవుతుంది. అండ్ ఈ కేసులో మనం ఏం చేస్తాము, ఫార్ములాస్ వాడి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఎందుకు? ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకేనా, అంటే వేరియబుల్స్ని మనం సపరేట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకుంటాం, అండ్ మనం అలాగా సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. ఇది మనకి బేసిక్ ఫస్ట్ మెథడ్. ఓకేనా, బేసిక్ ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ కేసు వచ్చేప్పటికి ఏంటి, హోమోజీనియస్. ఇప్పుడు నేను dy/dx అనే ఫంక్షన్ డెరివేటివ్ తీసుకున్నాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా రాసుకుంటున్నాను, f(x, y) g(x, y) 2 డిఫరెంట్ ఫంక్షన్స్ అండి. ఓకేనా, ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను x+y అని తీసుకుంటున్నాను, అండ్ ఇక్కడ x-y తీసుకుంటున్నాను. మనకి న్యూమరేటర్లో ఒక్కొక్క దానికి పవర్ చూడండి, ఇక్కడ 1 అండ్ ఇక్కడ పవర్ 1 అండ్ ఇక్కడ పవర్ 1 ఇక్కడ పవర్ 1. చూసారా, టర్మ్స్ కి మనకి ఏంటి సేమ్ పవర్ ఉంది ఒక్కొక్క టర్మ్ కి. అండ్ ఈ కేసులో మనం ఎలా రాసుకోవచ్చు, హోమోజీనియస్ లో నేను y/x ఈక్వల్స్ టు v అని పెడతానండి. ఏం చేస్తాను, y/x ఈక్వల్స్ టు v అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ నేను dy/dx దాన్ని ఎలా రాసుకుంటాను, క్యాపిటల్ F(y/x) అనే రూపంలో రాసుకుంటున్నాను. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం చేయాలి మనం, మెయిన్గా మనకు కావాల్సింది మీ టర్మ్స్ యొక్క ఒక్కొక్క పవర్ చూసుకోవాలి మనం, అది ఏంటి ఈక్వల్ అయ్యి ఉండాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, దీన్ని y/x ఈక్వల్స్ టు v అనే ఫార్ములా రాసుకున్నట్టు ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఇలా చేశాను అనుకోండి, ఏమవుతుంది, మనకి f(v) అవుతుంది. అంతేనా, f(v) అవుతుంది. మనకి v ఈజ్ ఈక్వల్స్ టు y/x. నేను y ఏమనుకోవచ్చు, vx అని అనుకోవచ్చు కదండి. ఓకే, అలా అనుకోవచ్చు కదా. అండ్ ఇప్పుడు డెరివేటివ్ కట్టండి, దీనికి ఏమవుతుంది, మనకి dy/dx ఈక్వల్స్ టు, అంతే కదండి, v ప్లస్ x ఇంటూ dv/dx. అంతేనా, అంటే నాకు dy/dx ఎలా రాసుకోవచ్చు, v ప్లస్ x dv/dx ఈక్వల్స్ టు f(v) అని రాసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే dv/dx ఎలా రాసుకుంటున్నాను, f(v మైనస్ v). అంతేనా, అండ్ ఇక్కడ x మనకి ఇంటూ అవుతుంది, డిపాజిట్ ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1/f(v
minus v dv equals to 1 by x ఇంటిగ్రల్ dx. ఇదేంటి ఒక విధమైన ఫంక్షన్. ఓకేనా, మనకి ఇక్కడ వచ్చే ఫంక్షన్ ఏమవుతుందండి, సమ్ ఫై ఆఫ్ వేరియబుల్ ఏంటి ఇక్కడ v x అండ్ c ఈక్వల్స్ టు 0. మనకి v అంటే ఏంటి y by x. ఓకేనా, మొత్తం మీద ఫంక్షన్ మనకి ఎందులో ఉంటుంది xy cలోనే ఉంటుంది. కానీ ఇలా ఎందుకు రాసుకుంటున్నాం మనం, సింపుల్గా చేసుకోవడం కోసం. ఓకేనా, ఇది ఏంటండి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. అంతేనా, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం. ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం, x ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై తీసుకున్నాం కదా, దానికి చేద్దాం. ఇక నేను ఏం తీసుకున్నాను ఈ ఫామ్లో చేద్దాం. అప్పుడు నాకు ఏమవుతుంది, డివై బై డిఎక్స్, ఎక్స్ కామన్ తీస్తున్నాను ఇక్కడ. అప్పుడు నాకు ఏమవుతుంది 1 ప్లస్ వై బై ఎక్స్, అండ్ ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ వై బై ఎక్స్. ఇది 1, ఇది మైనస్ ఎక్స్. ఎక్స్ పోగా మనకి ఏం మిగులుతుంది 1 ప్లస్ వై బై ఎక్స్, 1 మైనస్ వై బై ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1 ప్లస్ వి 1 మైనస్ వి. అంతేనా, 1 ప్లస్ వి 1 మైనస్ వి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ మనం ఇటు చేస్తాం. మనకి ఏమొచ్చింది ఇలా చేస్తే, వై బై ఎక్స్ని వి అనుకున్నప్పుడు వై ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి విఎక్స్ వచ్చింది. అండ్ మనకి డివై బై డిఎక్స్ చేసినప్పుడు ఏమొచ్చింది వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. అంతేనా, ఇక నేను వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వి అండ్ 1 మైనస్ వి అని రాసుకున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ వి అనే టర్మ్ని అటే పంపిస్తాను. నాకు ఏమవుతుంది ఎక్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1 ప్లస్ వి 1 మైనస్ వి మైనస్ వి. ఓకే, ఇక్కడ చేస్తే ఏమవుతుంది మనకి చూడండి ఒకసారి, 1 ప్లస్ వి మైనస్ ఆఫ్, ఇక్కడ మనకి ఎల్సిఎం 1 మైనస్ వి కదా, అంటే దీంతో ఇంటూ చేయాలి మనం. ఏమవుతుంది ఇక్కడ వి ఇంటూ 1 మైనస్ వి బై 1 మైనస్ వి. అంతేనా, అండ్ మనకి ఏమవుతుంది ఇక్కడ డివి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్. అర్థమైందా, నెక్స్ట్ స్టెప్. ప్రతి స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడికి వెళ్ళినా వస్తుంది ప్రతి సబ్జెక్ట్లోనే, అందుకని కొద్దిగా బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమవుతుంది మైనస్ వి ఇంటూ ప్లస్ 1 మైనస్ వి ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వి ఇంటూ వి వి స్క్వేర్ బై 1 మైనస్ వి. ఇక్కడ ప్లస్ వి అండ్ మైనస్ వి క్యాన్సిల్ అవ్వగా మనకేంటి 1 ప్లస్ వి స్క్వేర్ మిగులుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద రాసుకుంటున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, డివి, ఓకేనా, డివి మనకి ఏదైతే ఉందో కొంచెం చూడండి ఇక్కడ 1 మైనస్ వి బై 1 ప్లస్ వి స్క్వేర్. అంతేనా, ఇంటిగ్రల్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటవుతుంది మనకి 1 బై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ప్లస్ సి అవుతుంది. అంతేనా, చూసారండి మనకి ఎలాగొచ్చింది, ఇలాగొచ్చింది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 బై 1 ప్లస్ వి స్క్వేర్ డివి మైనస్ ఇంటిగ్రల్ వి బై 1 ప్లస్ వి స్క్వేర్ డివి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి ln ఎక్స్ ప్లస్ సి వస్తుంది. గైస్ మనకి ఇది ఒక్కసారి చూస్తే ఇది ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ v అనే ఫంక్షన్ కి, అదే కదా tan ఇన్వర్స్ డెరివేటివ్ ఏంటి మనకి 1 బై 1 ప్లస్ వి స్క్వేర్. దానికి మనం
ఏం చేస్తున్నాం, ద డెరివేటివ్ మనం మళ్ళీ రివర్స్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. మనకి ఏమొస్తున్నప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ v వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మనకి 2v 1/2 1 ప్లస్ v స్క్వేర్ అని రాసుకుంటున్నాను. ఓకేనా? అండ్ dv విచ్ ఈస్ ఈక్వల్స్ టు lnx ప్లస్ c. ఓకేనా? చూడండి ఒకసారి. అండ్ మనకి 1/2ని బయటకు తీసుకున్నాను అనుకోండి, నాకు tan ఇన్వర్స్ ఆఫ్ v 1/2 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఇది మనకి పైన 2x లో ఉంది. అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ f dash of x by f of x dx. అంతేనా? మనకి అది ఏంటి, ln f of x. ఇక్కడ f of x అంటే ఇది. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ln ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ ఈక్వల్స్ టు ln x ప్లస్ c. మనకు ఏమొచ్చింది ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ v ఆఫ్ ln ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ ఈక్వల్స్ టు ln x ప్లస్ c. మనకి v అంటే ఏంటండి ఒరిజినల్ గా y బై ఎక్స్. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమొస్తుంది ఫైనల్ గా ఈక్వేషన్, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, ఏంటి ఇచ్చానా, ఈక్వల్స్ టు, దీని టైప్ తెచ్చుకుంటున్నాను ఈ టర్మ్ ని, 1/2 ln 1 ప్లస్ y బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ln x ప్లస్ c.